ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. ఆమెతో మాట్లాడదాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇద్దరు మహిళలతో సక్సెస్ఫుల్గా చేసింది భారత ప్రభుత్వం. అందుకోసమే లేడీ అడ్వకేట్తో మాట్లాడదాం. నమస్తే అండి రజనీ గారు. నమస్తే నిరుపమ గారు. చాలా మంది ఉద్దండులు ఉన్నా కూడా ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. ఒక మహిళగా మీకేమనిపిస్తుంది? మీరేం చెప్తారో చెప్పండి. 100% దీని గురించి ఖచ్చితంగా మహిళలే మాట్లాడుకోవాలండి. ఎందుకంటే గతంలో పాకిస్తానీ తీవ్రవాదులు భారతదేశం మీద ఈ కాశ్మీర్ పరిసర ప్రాంతాలు పెహల్గాం మీద దాడి చేసినప్పుడు ఆడపిల్లలు ఆడవాళ్ళు బలహీనులని చెప్పి వాళ్ళని చంపకుండా వదిలేసి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ భర్తల్ని చంపి వాళ్ళకి చావు దెబ్బ కొట్టినటువంటి పాకిస్తాన్ అడిగినా కూడా మీరు పోయి మోడీకి చెప్పుకోండి, మేము మిమ్మల్ని చంపట్లేదు, మేము మోడీకి చెప్పడం కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాం అని చెప్పి మరీ చంపారు హస్బెండ్స్. వాళ్ళని చంపడం కూడా వేస్ట్ అనుకున్నారండి. లేడీస్ ని చంపడం కూడా వృధా, వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు హార్తనాదాలు పెట్టుకొని మోడీ గారికి చెప్పుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళని చంపకుండా వదిలేసినారండి. కానీ ఎవరైతే ఆడవాళ్ళని బలహీనులుగా భావించినటువంటి పాకిస్తానీకి ఈ రోజు చావు దెబ్బ కొట్టబోతుండి ఇద్దరు మహిళలండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొని ఈ రోజు వాళ్ళ సమక్షంలో ఈ పెద్ద మెరుపు దాడిని ఏదైతే అనలైజ్ చేస్తున్నారో పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి రక్షణ శాఖ మంత్రులు ఉన్నారు, ఇంకా కమాండర్లు ఉన్నారు, ఆర్మీ చీఫ్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఆడవాళ్లతో చేపిస్తూ ఈ ఇద్దరు మహిళలతో చేపిస్తూ ఆపరేషన్ సింధూర్ అంటూ మీ సింధూర తిలకాన్ని తుడిపేసిన వారికి మీరే రక్త సింధూరాన్ని మార్చండి, రక్త సింధూరాన్ని పెట్టండి అంటూ ఈ రోజు వారిద్దరిని వెలుగులోకి దింపడం జరిగిందండి. నిజంగా మేము ఎవరా వీళ్ళు అని ఆలోచించి అసలు ఇప్పటి వరకు వీళ్ళని మేము అంటే ఆర్మీ చీఫ్ లో రక్షణ శాఖ మంత్రినే చూసినాం, కానీ వీళ్ళెవరో మనకు తెలీదు. కానీ వీళ్ళ గురించి తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలన్నంత సబ్జెక్ట్ అయితే ఉందండి. గతంలో ఏదైతే కల్నల్ గారు ఉన్నారో ఆవిడ ఒక ఆర్మీకి సంబంధించినటువంటి 18 దేశాలు పూణేలో ఒక ఆర్మీ కమాండర్స్ మీటింగ్ జరిగినప్పుడు కేవలం ఒక భారతదేశం నుంచి ఒక మహిళ మాత్రమే, అంటే 18 దేశాల వాళ్ళ ఆర్మీ చీఫ్లు పెట్టుకున్నారండి. కానీ ఒక భారతదేశంలో మాత్రం ఈవిడ మాత్రమే ఆ ఆర్మీ ఎక్సర్సైజ్ 18 మొత్తం కండక్ట్ చేశారంటే అంటే ఈవిడ ఎలా చేస్తుంది అంటే లేడీస్ భారతదేశంలో భరతమాత భూదేవి ప్రతిదీ స్త్రీతోనే స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంత గొప్ప మహత్తర యుద్ధం, ఇంత గొప్ప సమాధానం కూడా ఇద్దరు మహిళలతో చెప్పించడం అనేది నిజంగా భరతమాతకి నిజంగా గర్వకారణం అండి. తొలగిన సింధూరాన్ని మళ్ళీ మీ మహిళలతోనే దిద్దిస్తాను అంటూ ఈ రోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి నిజంగా ప్రతి ఒక్కరూ లాల్ సలాం చెప్పాల్సిందేనండి. ముఖ్యంగా ఈ ఆర్మీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఏదైతే ఇంకొక ఆవిడ ఏదైతే సింగ్ అండి, ఆవిడైతే ఒక వైమానిక దళానికి త్రిదళాలలో వైమానిక దళం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండి. హై రిస్క్ ఫ్లయింగ్, ఆ హై రిస్క్ ఫ్లయింగ్ లో ఆవిడ ఎక్స్పర్ట్ అట. నడపటంలో ఆవిడని మించిన వాళ్ళు లేరట యుద్ధ విమానాలు నడపటంలో. అంటే దాంట్లో నేర్చుకోవడం అనేది ఎంత ఉంటుందో, వచ్చి సబ్జెక్ట్ రావడం అనేది ఎంత ఉందో, కానీ ప్రాణాలకు తెగించి పోరాడగల యోధులు ఎప్పుడు ఆడబిడ్డలేనండి. చాలా ఎప్పుడన్నా చిన్న గొడవలు వచ్చినా, చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు లేడీస్ మీరు తట్టుకోలేరు అంటారు. కానీ నవమాసాలు మోసే కన్న తల్లి పడే నెప్పుల ముందు ఇక ఏ మగవాడు ఎంత నెప్పులైనా వృధానేనండి. సో అటువంటి ఆడబిడ్డల్ని మీరు తొలగిపోయినా అంటే అసలు ముఖాన బొట్టుంటే చంపేస్తారా అని ఇమీడియట్ గా అక్కడికక్కడ వాళ్ళు ప్రాణాలని కాపాడుకోవడం కోసం భర్త ఉండగా భర్త పక్కనే వాళ్ళు బొట్టు తుడిపేసుకునే పరిస్థితి నిజంగా ఒక హిందూ సమాజం మొత్తం తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చారండి పాకిస్తాన్ వాళ్ళు. అసలు అంటే ప్రాణాలు కాపాడుకోవాలి, ఇమ్మీడియట్ గా బొట్టు తుడిపేసి భర్త పక్కనే నేల మీద పడుకున్నటువంటి ఏదైతే అసలు ఒక ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆడబిడ్డ చెప్తుంటే అభిందోర్ ముస్లిం అంటూ ఇంకా డౌట్ వస్తే ప్యాంట్ కూడా ఇప్పదీసి చెక్ చేసే అంట దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు తీసుకొచ్చారంటే. అయినా కానీ మీరు గమనిస్తే నిరుపమ గారు, దేశ వ్యాప్తంగా ఎక్కడ హిందూ ముస్లిం గొడవలు లేవండి. ఎందుకంటే సమస్య మన భారతదేశ ముస్లింస్ తో కాదండి, పాకిస్తాన్ ముస్లింస్ తో కూడా కాదండి, కానీ పాకిస్తాన్ ముస్లిం కి సంబంధించిన జిహాదీ లాంటి తీవ్రవాదులతోనండి. మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో ఒక మసీదులో జరిగింది. ఎందుకు ఇలా తయారయ్యారు పాకిస్తాన్ కి సంబంధించిన తీవ్రవాదులు? ఎందుకు ఇలా భారతదేశంలో
మహిళలనో లేకపోతే మగవాళ్ళనో భారతదేశంలో హిందువులనో ఇబ్బంది పెడుతున్నారు అంటూ మసీదులో ప్రార్థనల సమక్షంగా మనం విన్న మాటలండి, నమాజ్ లో విన్న మాటలు. అంటే దాని అర్థం ఏంటంటే పాకిస్తానీ ముస్లిమ్స్ కూడా ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించట్లా, కానీ కొంతమంది మారు మనసు పొంది జిహాదీలుగా మారిపోయి ఏదో వారి మతాన్ని ఉద్ధరించడం కోసం ప్రాణాలకు తెగించి భారతదేశంలో ఉన్న హిందువులను చంపేస్తే అల్లా మెచ్చుతాడా అండి? అలా అని ఖురాన్ లో రాసుందా అండి? ఇక్కడ అసలు ఎంత వండర్ అంటేనండి, గతంలో అమెరికా ఏదైతే బిన్ లాడెన్ మీద దాడి చేయడానికి చుట్టుపక్కల వారు ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా బిన్ లాడెన్ ఇంటి మీదే మెరుపు దాడి చేసి అతన్ని మాత్రమే సంహరించింది, అది పక్క వాళ్ళకు కూడా తెలియనటువంటి సీక్రెట్ గా. సో అదే రకంగా ఈ రోజు మోడీ గారు ఏదైతే చేసినారో చాలా వండర్ అండి. ఈ 9 ప్రదేశాలు కేవలం ఉగ్రవాద స్థావరాలే. అంటే పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయలేదండి, వాళ్ళని మెరుపు దాడి చేసిన వారికి అర్ధరాత్రి చుక్కలు చూపించి ఈ 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఎవరి మీద ఎవరికి కోపం లేదండి, ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టుకోరండి. కానీ ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడితే కనీసం సెల్ఫ్ డిఫెన్స్ కూడా లేకుండా ఈ త్యాగం, ఈ సహనం, ఈ అహింస, ఈ పదాలన్నీ ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలీదా అన్నంత పరిస్థితికి తీసుకొచ్చారండి. అసలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఒక్క భాగమే, భారతదేశమే అంటూ అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాపూజీ గారిని అడిగారంటండి. హైదరాబాద్ మాత్రమే యుద్ధం చేస్తున్న టైంలో బాపూజీ మీరు నాకు అవకాశం ఇవ్వండి, కాశ్మీర్ ని కూడా మనం గెలుచుకోగలం, కాశ్మీర్ ఎప్పుడు పాకిస్తాన్ కి చెందకూడదు, ఎందుకంటే ఈ గొడవ ఇవాళతో సమాధి ఇవ్వకపోతే భారతదేశ ప్రజలు ఈ సమస్యని ఇంకా అడుగడుగున ఎదుర్కొంటూనే ఉండాల్సిందే. ఇప్పుడు కాలికి షుగర్ వచ్చింది అనుకోనండి, వేలికి ఆ వేలు తీసేస్తే పోతుంది, అంతేగాని అట్టే పోనీలే ఏం కాదులే ఇంకెందుకులే అనుకుంటే అది ఒళ్ళంతా పాకినట్టుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని అప్పుడే పటేల్ గారు జయించి ఉండాల్సింది. కానీ బాపూజీ గారు అహింస లేకపోతే ఇంకోటి అంటూ ఆయన కాళ్ళు చేతులు కట్టేశారు. ఈ రోజు పటేల్ గారి ఉగ్ర రూపం దాల్చి మోడీ గారు వచ్చారేమో అనిపించిందండి. ఇక నుంచి ఈ గొడవలు ఉండవు, ఇక్కడితో సమాధి అయిపోతాయి. ఈ రోజు ఐక్యరాజ్య సమితి వచ్చినప్పటికీ మేమేమీ వాళ్ళతో యుద్ధం చేయలేదండి, వారే ఆయుధాలు లేనటువంటి భారతదేశ సివిలియన్స్ మీద పాపం దేశం చూడడానికి కాశ్మీర్ మనది అనే నమ్మకంతో వచ్చినటువంటి భారతదేశ సిటిజన్స్ మీద వారు మెరుపు దాడి చేసి హిందువా ముస్లిమా అని అడిగి మరీ ప్రాణాల్ని హతం చేసేనారు. సో ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది అనివార్యం, ఇక ఖచ్చితంగా జరగాల్సిందే. ఇక్కడ ధర్మం, న్యాయం, చట్టం అనేది ఏవి ఉండవండి. ఇంత దారుణమా? ఉలిక్కి పడుతున్నారు, నిద్రలో భయపడిపోతున్నారు, భర్త యాక్సిడెంట్ లో చనిపోవడం, అనారోగ్యంతో చనిపోవడం, ఇంకోటి చూస్తున్నారు. కళ్ళ ముందు హిందువైన పాపానికి చచ్చిపోవాలా? హిందువు అయితే మేము చచ్చిపోవాలా? హిందువు అని చెప్పే ధైర్యం లేదా? భర్త బతికుండగా భర్త ముందు సింధూరాన్ని తుడపాలా? ఆ తుడిపిన సింధూరాన్ని 2 మహిళలతో ఈ రోజు రక్త తిలకం, సింధూర తిలకం దిద్దిస్తూ ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మాత్రమే మెరుపు దాడి చేస్తున్న మోడీ గారికి నిజంగా భారతదేశంలో మహిళలు మొత్తం పాదాభివందనం చేస్తామండి. ఎందుకంటే అసలు ఇది ఊహించుకుంటేనే మాకు రోమాలు నిక్కబొడుస్తున్నాయండి. అయితే అవుతే యుద్ధం, పోతే పోతాం ప్రాణాలు, కానీ ఇక కాశ్మీర్ ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటేనండి ఆది శంకరాచార్యుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన 3-4 సార్లు పాదయాత్ర చేస్తున్న ప్రతిసారి ఆయన అనేవారు, భారతదేశంలో బౌద్ధిజం కంటే హిందూయిజం ఎక్కువగా ఉండాలి, హిందూయిజాన్ని ప్రోపకండ కోసమే కేవలం ఆది శంకరాచార్యుడు జన్మ అనేది ఉద్ధరించబడింది అంటూ జైశ్చేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి శ్రీనగర్ లో. అక్కడి నుంచి ఆయన పాదయాత్ర చేసిన ప్రతి అడుగు భారతదేశానిదే, భరతమాతదే. అసలు భరతుడు పాదుకలు ఏదైతే రాముల వారి పాదుకలతో భరతుడు రాజ్యం వేలించినటువంటి భారతదేశం అయితే అసలు నిజంగా ఇంకొకటి ఏంటంటేనండి, ఆ పాకిస్తానీ శానిటరీ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అసలు ఎంత ఆశ్చర్యం, ఒక ఆడదాని వల్ల యుద్ధాలు జరుగుతాయి అంటే నేనేమో మరి నమ్మలేదు. కానీ ఆవిడ మాటలు, మా పాకిస్తాన్ చేతులు గాజులు తొడుక్కోలేదు అంటే గాజులు తొడుక్కునే వాళ్ళు చేయలేరనమాట. గాజులు తొడుక్కునే ఆడబిడ్డలు 2తో ఈ రోజు యుద్ధం చేపిస్తున్న మోడీ గారు గాజుల వాల్యూ చూపిస్తారండి. ఎందుకంటే ఆవిడ రెచ్చగొడుతుంది, బాబ్రీ మసీదు కట్టిస్తుందట, దానికి ఫస్ట్ పునాది వాళ్ళ ఆర్మీ చీఫ్ వేస్తాడట. ఉన్నాడా ఇప్పుడు? తప్పిపోయాడా? కనపడటం లేదా? లేకపోతే హతమైపోయినాడా? అసలు ఇంత గొప్పగా అయోధ్యలోనండి రామ జన్మ భూమి అనే ప్రదేశంలో రాముడికి నిలవ నీడలేక సివిల్ డిస్ప్యూట్ కేసులో శామ్యాన కింద విగ్రహాలు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయండి. మనం కూడా కనీసం ఇల్లు లేకపోతే రేకుల షెడ్లోనే ఉంటాం, కానీ కనీసం రేకులు కూడా వేయకూడదంటండి సివిల్ డిస్ప్యూట్ అని. మేము అయోధ్య చూడడానికి వెళ్ళినప్పుడు శామ్యాన కింద రాముల వారి విగ్రహాలు పెట్టారండి. వర్షానికి తడిచిపోతున్నాయి, ఎండకి ఎండిపోతున్నాయి, గాలివానలకి శామ్యాన కూలిపోతుంది, కానీ విగ్రహాలు మాత్రం అక్కడే ఉంటాయండి. అంత దారుణంగా రాముడు పుట్టిన ప్రదేశంలో
రాముడికి ఇంకా కూడా కష్టాలా అన్న టైంలో మొన్న మధ్య కదండి మనం రాముడి దేవాలయం కట్టుకుంది. ఆవిడ రాముడి దేవాలయం కూల్చేసిద్దంట, రామ్ మందిర్ కూల్చేసిద్దంట. బాబ్రీ మసీద్ కు ఇటుకంట పాకిస్తాన్ ఆర్మీ వచ్చి వేస్తారట, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫస్ట్ ఇటుక తెస్తాడంట. ఆ ఇటుక పదం ఎందుకు వాడారంటేనండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇటుక చేత్తో పట్టుకొని దాని మీద జై శ్రీరామ్ రాసుకొని ప్రతిసారి ఆ ఇటుక ఒక్కసారన్నా మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి ఆ ఇటుకను పంపించాలి, అయోధ్యకి ఒక ఇటుక మనది, మన రాష్ట్రం దవ్వాలి, మన జిల్లా దవ్వాలి, మన మండలాలు దవ్వాలని ఇటుకలు దగ్గర పెట్టుకునేవారండి. అందుకనే ఆవిడ ఆ పదం వాడింది. ఆవిడట పాకిస్తాన్ నుంచి ఇటుక తెచ్చే వరకు మనం చూస్తాం సోజ్యం మరి రామ్మ తల్లి అని. సో ఇటువంటి ఆడవాళ్ళ మధ్యలో దేశం కోసం ప్రాణాలకు తెగించే పోరాడే ఇలాంటి కల్నల్, ఇలాంటి వింగ్ కమాండర్లు, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ వ్యోమికా సింగ్ అయితేనండి ఈ విమానం ఇలా వెళ్తే ప్రాణాలు పోతాయి, ఇలా చేయకూడదు, హై రిస్క్ అంటే ఇలాగే చేస్తా, భారతదేశ భరతమాతని కాపాడతా, నా ప్రాణం పోయినా పర్లేదు అన్నటువంటి ఆ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారికి నిజంగా లాల్ సలాం అండి. నిజంగా ఏదైతే కల్నల్ ఆర్మీలో ఆడబిడ్డలు ప్రాణాలు పోతే అంటే ఆర్మీలోనే చేరతాను, ఆర్మీలోనే పనిచేయాలి, ప్రాణాలకు తెగించి పనిచేయాలని ఒక గుజరాతీ మహిళ ఏదైతే ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివిన బిడ్డ ఈరోజు ఆర్మీలో కల్నల్ గా ఉంటూ భారతదేశ ఆర్మీకి ఆయుపట్టుగా మారిందండి. సో ఇటువంటి ఇద్దరు మహిళలతో యుద్ధం చేపిస్తూ సింధూరం అంటే ఇంకొక పదం వాడుకోవాలండి. ఎందుకంటే నేను ఆ రోజు ఏదైతే రామ్ మందిర్ చూడడానికి వెళ్ళినప్పుడు శామ్యాల కింద ఉండేటటువంటి రాముడు విగ్రహాలు చూసి కన్నీటి పర్యంతం అవుతున్న టైంలో అక్కడ ఉండే 97 ఏళ్ల వృద్ధులు లేకపోతే 104 ఏళ్ల పెద్ద ఆయన వచ్చి చెప్పారు, రామ్ దూత్ హనుమాన్ భారత్ మే ఆ గయా, అబ్ కుచ్ గబరా మత్ కరో బేటీ, నువ్వు అసలు ఏడవద్దు, రామ్ దూత్ హనుమాన్ వచ్చాడు, ఖచ్చితంగా రామ్ మందిర్ నిర్మిస్తాడు ఓ మోడీ అంటూ మోడీ గారిని రామ్ దూత్ హనుమాన్ తో పోల్చారండి అక్కడ ఉండే పెద్దవాళ్ళు. ఖచ్చితంగా ఇతను కట్టించగలడు, ఇతని వల్ల సాధ్యమవుతుంది, ఇతని టైంలోనే సాధ్యమవుతుంది అని చెప్పిన ఆ పెద్దవాళ్ల మాటలకి తార్కాణంగా ఈ రోజు రామ్ మందిర్ వెలిసిందండి. సింధూరం అంటే అన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం బొట్టు, తిలకం, కుంకుమ అంటాం, కానీ ఒక్క హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడే సింధూరం అనే పదం వాడతాం. నిజంగా ఆ సింధూరం అనే పదాన్ని అన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చండి. అంటే అన్ని రకాల పర్యాయ పదాలు, ఒక రామ్ దూత్ హనుమాన్ సింధూర్ అనుకోవచ్చు, మన ఆడబిడ్డల నుదుటిన తొలగించినటువంటి సింధూర తిలకం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. గాజులు తడుక్కున్నారా మా ఆర్మీ, పాకిస్తానీ ఆర్మీ అని మాట్లాడిన విర్రవీగిన శానిటరీ, ఆ శానిటరీ ఏదైతే పాపం పాకిస్తానీ ఆడబిడ్డ ఈ రోజు భారత మాత ఇద్దరు ఆడబిడ్డలు మీ పాకిస్తానీ తీవ్రవాదులకి మాత్రమే సమాధానం చెప్తారండి. ఎందుకంటే ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నానంటేనండి, పాకిస్తాన్ ఆర్మీ మీద మనకు కోపం లేదు, పాకిస్తాన్ వాసుల మీద మనకి కోపం లేదు, కేవలం పాకిస్తానీ తీవ్రవాదుల మీద. మసూద్ అలీ, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి జిహాదీలందరూ 100 మందికి సైతం చనిపోయారండి. 9 టార్గెటెడ్ ప్లేస్ లో మాత్రమే యుద్ధం జరిగింది. సో వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో దాడి జరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా 1971 లో కూడా పిఎన్ఎస్ గాజా ద్వారా వాళ్ళు వ్యోమానికి, అంటే వాళ్ళకు ఒక నావీ ఫోర్స్ ఏనండి, ఆ నావీ ద్వారా చైనా సపోర్ట్ తో తీసుకున్న నావీ ద్వారా ఈ ఐఎన్ఎస్ ఏదైతే ఈ పిఎన్ఎస్ గాజా ద్వారా తీసుకొచ్చారండి. కానీ అక్కడ మన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దాడి చేయించడానికి కోసం చేసినటువంటి ఘటన, కానీ దాన్ని భారతదేశ నావీ తిప్పికొట్టి దాన్ని అక్కడే తుదిముట్టించిందండి. సో ఇదే రకంగా అందుకే హై అలర్ట్ ప్లేసుల్లో హైదరాబాదు, వైజాగ్ ఎందుకు చెప్తారంటేనండి, నావీ ప్లేసుల్లో ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటారు చూడండి, సీజ్ ద షిప్ అన్నప్పుడు ఈ షిప్ లో బియ్యం మాత్రమే కాదు, ఏదైతే ఉగ్రవాదులు కూడా వచ్చే అవకాశం ఉంటది, అన్యాక్రాంతంగా ప్రవేశించడానికి ఇదొక్కటే మార్గం అనే రకంగా అన్నారు చూడండి. సో అదే మాదిరిగా వైజాగ్ పోర్టు, కాకినాడ పోర్టులు కొన్ని ప్రదేశాల్లో కొంచెం చాలా అలర్ట్ గా ఉండాలండి. గతంలో గోల్కొండ చాట్ ప్లేస్ కానీ, లుంబిని పార్క్ కానీ జనాలు పాపులేషన్ ఎక్కువ ఉండే ఏరియాలో కూడా జరిగే అవకాశాలు ఉండవచ్చండి. ఎనీవే యుద్ధానికి సిద్ధమయ్యాం, కాశ్మీర్ ని కోల్పోము. పటేల్ గారి ఆఖరి కోరిక తీర్చుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిజంగా భారతదేశ వాసులే కాదండి, ఏదైతే నుదుట తిలకాలను దిద్దుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డ మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది, చరిత్రలో మీ పేరు మిగిలిపోతుంది మోడీ గారిని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.